హాయ్ అండి, ఈరోజు చేసే రెసిపీ వచ్చేసి ఉలవచారు. ఇది ఆంధ్రాలో చాలా ఫేమస్ అండి అండ్ హెల్దీ కూడా. దీనికోసం ఒక టీ గ్లాసు ఉలవలు తీసుకొని ఉలవల్ని నానబెట్టుకోవాలి బాగా కడిగి. తర్వాత కుక్కర్లో వేసుకొని ఒక టీ గ్లాస్కి 3 గ్లాసులు వాటర్ పోసుకొని మెత్తగా ఉడకనివ్వాలి. ఒక సిక్స్ విజిల్స్ దాకా రానివ్వాలి. ఇప్పుడు నీళ్ళను వంచేసుకోవాలి. తర్వాత మిగిలిన ఉలవల్ని మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం చల్లారాక మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాత్ర పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసాక పోపు పెట్టుకోవాలి. పోపుకి ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసుకున్నాము. ఇవి కొంచెం వేగాక కొంచెం మెంతులు కొంచెమే వేసుకోవాలి. దాంట్లోనే ఎండుమిర్చి వేసుకోవాలి. అవి కొంచెం వేగనివ్వాలి. ఇప్పుడు దాంట్లో ఉల్లిపాయలు వేసుకోవాలి, కట్ చేసినవి. ఉల్లిపాయలు వేసాక వాటిని కూడా కలుపుతూ ఉల్లిపాయలు ఒక పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. వాటిని కలుపుతూ కొంచెం వేగనివ్వాలి. దీనిలోనే టమాటా వేసుకోవాలి. టమాటాను కూడా కలుపుతూ మగ్గనివ్వాలి. బాగా మెత్తబడాలి టమాటా. అప్పుడు దాకా మూత పెట్టుకొని కలుపుకుంటూ మధ్య మధ్యలో తీస్తూ ఉంటే ఒక 5 మినిట్స్లో టమాటా మెత్తబడుతుంది, మగ్గుతుంది అన్నమాట బాగా. ఇప్పుడు దీనిలో పసుపు వేసుకుందాము. పసుపు వేసుకొని దాన్ని కూడా కలుపుకొని బాగా మగ్గనిద్దాము. ఇప్పుడు దీంట్లో కొంచెం కారం వేసుకుందాం. కారం వేసి కలుపుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకుందాం. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న ఉలవ చారుని తర్వాత ఉలవలు మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, రెండు కలుపుకొని పోపులో వేసేద్దాం. కొంచెం ఇది కాగాక దీంట్లో చింతపండు పులుసు పోసుకోవాలి. చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంత ముందుగా తీసుకొని నానబెట్టి పెట్టుకున్నాము. అలాగే ఉప్పు మన రుచికి తగినంత వేసుకోవాలి. ఇప్పుడు చింతపండు గుజ్జును కూడా వేసుకుందాం. దాంతోపాటు కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి వేసాక కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర ధనియాల పొడి వేసి బాగా కాగనివ్వాలి. రసం బాగా తెరలాలన్నమాట. అంతసేపు తెరలేక స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి తీసుకుంటే మన టేస్టీ ఉలవచారు రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.